అన్నా బాగున్నారా? సూపర్. ఏంటి అడవిలో అరుపులా షూటింగ్ అసలు అదిరిపోయింది. నీకు అరుపుల్లా అనిపిస్తుంది. సారీ, సెటప్ అంతా అంబులెన్స్ అది ఇది మొత్తాన్ని భారీగా పెట్టినట్టు ఉన్నారు. అంతా అడవిలో. ఏంటి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే టైటిల్ కా అంటే కా గుణంతో చరిత్ర ఎలా పుట్టింది, ఎలా వచ్చింది అనేదా? అంత తెలుగు వచ్చా నీకు? అంటే ఈ మధ్య నేర్చుకున్నాను. అవన్నీ ఏం లేదు తమ్ముడు. కా అంటే ఒక మీనింగ్ ఉంది, క్లైమాక్స్ లో తెలుస్తుంది. అమ్మా, టైటిల్ ప్రాపర్ మీనింగ్ ఉంది. అరే దీనికి ఇద్దరు హీరోయిన్లు అని అన్నాం, ఎక్కడో కనబడితే చిన్న నీకు ఏమాత్రం వీలున్నా వచ్చేసాడు కదా, హగ్ మూమెంట్ కానీ చిన్న ఫ్యాన్. హాయ్, యా ఫైన్, బాయ్. బయట సినిమాలు ఏం లేదు. ఎవరు? హగ్ మలయాళం 2018 సినిమా చూసావా? పెద్ద 2018 హీరోయిన్. అక్కడ 200 కోట్లు కొట్టింది సినిమా. అవునా? ఓ చిన్న, ఇంకోసారి రమ్మనాలా? వద్దులే, ఒక చిన్న ఫోటో చూపిస్తా. ఓకే. ఇప్పుడు దీనికి ఇద్దరు డైరెక్టర్లని విన్నాం, అవును. ఇద్దరు డిఓపీలను కూడా విన్నాం, ఇద్దరు హీరోయిన్లను కూడా విన్నాం. అవును. అంటే ఏంటి ఇద్దరు ఫ్యాంటసీలు ఏంటి? ఫ్యాంటసీ ఏం లేదు, కుదిరింది. డిఓపీలు ఇద్దరు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు, అది కుదిరింది. డైరెక్టర్స్ ఇద్దరు అన్నది కొత్త. అదే నాకు అర్థం కావట్లేదు. అంటే అన్నాదమ్ముళ్ళు అయినా సరే క్రియేటివ్ డిఫరెన్స్ రాదా? రాలే. నేను కూడా ఫస్ట్ టైం వస్తుందేమో అనుకున్నాం కానీ రాలే. వెరీ హ్యాపీ. ఛాలెంజింగ్ అది మాత్రం. ఇద్దరు ఎస్విఎస్సీలు అన్నదమ్ములు ఉంటారు కదా, వెంకటేష్ గారు మహేష్ బాబు లాగా. ఒకరు అటు అయితే ఒకరు ఇద్దరు సమానంగా. సందీప్ అన్నయ్య, సందీప్ అన్నయ్య, సందీప్ బ్రో పెద్ద, సందీప్ పెద్ద, సుజిత్ చిన్న. ఇదివరకే ఇద్దరిది క్వైట్ ఆపోజిట్. సుజిత్ బ్రో కోలుకుంటే అంతా ఉంటాడు, సందీప్ బ్రో వచ్చి కన్విన్స్ చేస్తాడు. క్యూట్ బ్రదర్స్. అంటే ఈ సినిమా ఎవరు చెప్పారు కథ నీకు? ఇద్దరు చెప్పారు. ఇద్దరు వచ్చారు, సుజిత్ బ్రో ఇచ్చారు. ఓకే. ఇద్దరు కలిసే మొత్తం అంతా. అంటే మరి అనుకుంటున్నారు ఇలా సుజిత్ను నెక్స్ట్ సందీప్ రెడ్డి గారితో ప్లాన్ ఏదో చేయబోతున్నావు కాబట్టి వాళ్ళని ఏదో మెరిపించాలని చెప్పి సందీప్ సుజిత్ అని పేర్లు తీసుకున్నావు. ఇద్దులే అంత భారీ కంటెంట్లు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, మీకు ఎందుకు అవ్వదు. కానీ ఎవరో ఎక్కడో చూసా, నేను మేము చూసా ఎక్కడో. ఏమేమో ఇదే ఇద్దరు డైరెక్టర్లు సుజిత్ అండ్ సందీప్ రెడ్డి కలిపి సందీప్ సుజిత్ అని చెప్పి. ఇది ప్రస్తుతానికి అయితే పాన్ ఇండియా ఫిలిం ఇంకా చేస్తున్నారు. అంటే ఫస్ట్ సినిమా కదండి, ప్రస్తుతానికి పాన్ ఇండియా ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా బరువు బాధ్యతలతో కూడింది పాన్ ఇండియా అంటే, దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా తీసుకుంటున్నారు? నేను అసలు స్ట్రెస్ తీసుకోవట్లేదు, సింపుల్ కాన్ఫిడెంట్. కంటెంట్ అయితే చాలా కొత్తది చెప్తున్నాం. ఎప్పుడైనా కొంచెం ఏమైనా కమర్షియల్ ఫార్మాట్లో ట్రై చేసినప్పుడు ఏమైనా వర్కౌట్ అవుతుందా అన్ని లాంగ్వేజ్లో ఏంటి అన్నది ఒక చిన్న భయం ఎక్కడో ఉంటుంది. ఈసారి చెప్పిన పాయింట్ చాలా కొత్తది, ఇంతవరకు అయితే చూడాల. ఈ పాయింట్ గురించి ఇంతవరకు డిస్కషన్ చేయలే. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఏ లాంగ్వేజ్లో చూసినా కానీ అరే మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వస్తుంది. అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ మనం చూసినప్పుడు తెలియకున్న ఫీలింగ్ వస్తుంది కదా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో డైరెక్టర్ ఎవరైనా మనకి తెలియకన్నా అరే మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వస్తుంది కదా. మనం మలయాళం సినిమాలు చూసినప్పుడు ఖచ్చితంగా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా అరే తెలుగు సినిమా చాలా బాగుంది, కొత్తగా తీసారన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఆ విధంగా కాన్ఫిడెంట్ ఉన్నా. రెడీ అన్న? ఓకే అన్న. 2 days later. ఎవరిని ఆపుతారా మీరు? ఎవరిని పట్టుకున్నారు తెలుసా? ఎవరు? ఆయనకి చెప్తున్నారు. బాగున్నారా? మీకోసం, మీ ఇంటర్వ్యూ కోసం. డబ్బింగ్ కాదు, మీ ఇంటికి కూడా వస్తాం. ఇంటికి వద్దులేదు, ఇక్కడికే బెటర్. మొన్న మీ సెట్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారేంటి? దేనికి? సగం షూటింగ్, సగం మా ఇంటర్వ్యూ వెళ్ళిపోయారేంటి? ఓ అవును కదా, మన వర్షం పడే ఆగిపోయింది. సెట్ వాళ్ళు ఓవర్ యాక్షన్ కాదు, వరుణ్ దేవుడు. ఎవరో తెలుసు కదా. ఎలా ఉన్నారు? బాగున్నా సాత్విక్, ఎలా ఉన్నాను? బాగున్నాను, అంతా బాగుంది. మీదేనా డబ్బింగ్? నాది డబ్బింగ్ స్టూడియో నాది కాదు. మీది కాదా? కాదు. ఏంటి మరి ఇక్కడ కార్డ్ అప్స్ అంటే మళ్ళీ
కిరణ్ అబ్బోరం కాదు, వేరే నాది మంది కాదు. ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏదో వేసారు మీరు. నేనేం చేసిన బిగ్గెస్ట్ స్టేట్మెంట్? పాన్ ఇండియా సినిమాలకి కంటెంట్ ఉంటేనే సరిపోద్ది. దాని గురించి మీ సోషల్ మీడియాలో కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నట్టు తెలిసింది మాకు. అవునా? ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే పాన్ ఇండియా అనే సినిమా కదా, సినిమాకి ఇప్పుడున్న రోజుల్లో కంటెంట్ ఉంటేనే కదా అన్న. కంటెంట్ లేకపోతే ఎవరు తీసినా చూడట్లేదు కదా. నువ్వు చూస్తావు మామూలుగా? నేను లేదు కదా, కంటెంట్ ఉంటాయని కంటెంట్ ఉంటేనే. సో ఇప్పుడు ఏంటంటే మనం సినిమా ఎవరు చూడాలన్నా కంటెంట్ ఉండాలి. సో ఈ కంటెంట్ ఎందుకో కొత్తగా తీసాం కదా, ఈ పాయింట్ ఎంతవరకు ఎవరు చూపిలేదు, చెప్పలేదు కదా. సో ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి యూనివర్సల్ పాయింట్, అదేమి ఒకరికి సంబంధించిన పాయింట్ కాదు మనం చెప్పేది. సో యూనివర్సల్ పాయింట్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది. అండ్ చాలా కొత్తగా తీసాము, అందరికి రీచ్ ఉంటుంది. రిస్క్ తీసుకుంటున్నారు అనిపించట్లేదా? కొత్త పాయింట్ తీసుకున్నా, పాన్ ఇండియా అని కానీ కొత్త పాయింట్ అని కానీ రిస్క్ ఏముంది సార్? మీకు ఏం లేదు, ఖచ్చితంగా మంచి పాయింట్. ఒకవేళ ఏదైనా నేను ఏదైనా కమర్షియల్ సినిమానో ఇంకోటి ఏదైనా తీస్తే ఓకే, యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఒక కొత్త పాయింట్ క్రేజీగా ఒక కొత్త మేకింగ్తో చెప్తున్నాం, ప్రతి ఒక్కరు చూసి అప్రిషియేట్ చేస్తారు. మనం చూస్తాంగా మలయాళం సినిమాలు అవి వచ్చినప్పుడు కొత్త పాయింట్తో వచ్చినప్పుడు చాలా నేను వేరే మలయాళం సినిమాలు చూస్తాలేండి, అవి మీరు చూడరు. రిలీజ్ డేట్ ఎప్పుడు? October 31st, దీవాలి. అసలు ఏ సినిమాలు వస్తున్నాయో అప్పుడు మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది తమ్ముడు. మరి అంత కంటెంట్ ఉంటుందంటారు, మరి అది ఏంటి అసలు ఆ కాన్ఫిడెన్స్? 31వ తారీఖుకి ఖచ్చితంగా సినిమా బాగుంటుంది. పండగ కదా, 5 days హాలిడేస్ వచ్చాయి ఈసారి. మనం క్యాజువల్గా మామూలుగా 5 days హాలిడేస్ అంటే మనకున్న ఎంటర్టైన్మెంట్ సినిమా కదా, ఫ్యామిలీ అందరం కలిసినప్పుడు ఒకరోజు పండగ చేసుకున్నాం. సో 3 సినిమాలు బాగున్నా 3 సినిమాలు చూస్తారు. బట్ మనం ఈసారి చాలా కొత్తగా తీసాం కంటెంట్ వైజ్ కానీ, ఇది ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయండి. అవన్నీ అంటే ఆ సినిమాలకు ఉండేది ఆ సినిమాకు ఉంటుంది, మన సినిమా. కిరణాపురం గారు చెప్పండి సతీ గారు, పర్లేదు చెప్పండి. 1970s బ్యాక్డ్రాప్ స్టోరీ అనుకుంటా కదా. అవును, మొత్తం సెట్లకి గిట్లు కూడా మంచిగానే ఖర్చు పెట్టి ఉంటారు. అయ్యో మా ప్రొడ్యూసర్ గారు గోపాలకృష్ణ గారు చాలా ఖర్చు పెట్టారు. ఎలా పెట్టారు? అదే ఎలా పెట్టారు? ఆయన కంటెంట్ నచ్చి అంతేనా ఉంటుంది అని చెప్పి మనల్ని నమ్మి పెట్టారు. కాదు, రీసెంట్గా మ్యారేజ్ అయినట్టుంది కదా, తెలుస్తుంది, కళ తెలుస్తుంది, సిగ్గు తెలుస్తుంది. అది ఎవరికి చెప్పకుండా చేసేసుకున్నారు ఏంటి అసలు? ఎవరికి చెప్పకనే ఏం లేదు, బంధువులకి అందరికి చెప్పి, ఫ్రెండ్స్ బంధువుల మధ్యలో చేసుకున్నా. అభిమానులకు చెప్పారా? అభిమానులకి అందరికీ చెప్పి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు పాపం అందరినీ పిలిస్తే అందరినీ బాగా చూసుకోవాలి, బాగా ట్రీట్ చేయాలి, అంత ఇప్పుడు మన వల్ల అవుతుందా అవదా అని చెప్పి ఊరికే బంధువుల మధ్యలో వెళ్ళి అలా ఎక్కువ హడావిల్ లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాం. అంటే అందరికీ హీరోలకి పెళ్లి సెంటిమెంట్ లాగా మీకు కూడా పెళ్లి సెంటిమెంట్ వర్కౌట్ అయింది అనుకుంటున్నారా? అవ్వాలి అంటున్నారు అందరూ, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాత కలిసి వస్తుంది లెక్కని, కలిసి రావాలి. 31st దీవాలి, మీరు నాకు మంచి హిట్ ఇస్తే ప్రాపర్గా సెలబ్రేట్ చేసుకుంటా. అంతేనా? అంతే. అంటే నార్మల్గా అంటే 2 నెలలకు సినిమా వచ్చేది మనది. 2 నెలలు కాదులే, 3 నెలలు అనేవాళ్ళందరూ, నువ్వు మళ్ళీ ఇంకో నెల తగ్గించొద్దాం. అంతేలేండి, 2 నెలలుగా అనిపించేవాళ్ళే అండి మాకు. ఎప్పుడు చెప్పు 2 నెలలు అంటే ఎవరో ఏదో మేము వేస్తే దాన్ని చూసుకొని మనం అది ఫాలో అయిపోవడం అంతే. అంటే ఎక్కువ నేను సోషల్ మీడియాలో చూశాను, అదే అందుకే చెప్పాను. అదే ఎవరో ఏదో వేస్తారు, మనం దాన్ని అది నిజం అనుకుంటాం అంతే. ఇప్పుడు ఏంటి గ్యాప్? అసలు ఈ గ్యాప్ ఏంటి? కొంచెం అదే, అప్పుడు చేశాను సార్ మీకు 3 సినిమాలు, ఇయర్కి 3 అది అయ్యేటి. అప్పుడు సైన్ చేశాను 2021లో, చేయాల్సింది సినిమాలు కంప్లీట్ చేశాను. కొంచెం మంచిగా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని హెల్దీ క్రిటిసిజంని యాక్సెప్ట్ చేసి ఇంకా ఏదో చేయాలి, కొత్తగా చేయాలి అని చెప్పి మేక్ ఓవర్ అయ్యి ఒక కొత్త కంటెంట్తో ఫ్రెష్గా వద్దాం టైం తీసుకున్నాం. టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్ చూస్తుంటే పాత బ్యాక్లాగ్లు క్లియర్ చేసేలానే అనిపిస్తుంది నాకైతే. మంచి మాట అన్నా, ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ అయిపోవాలి, పాస్ అవ్వాలి. నా పర్సనల్ క్వశ్చన్, చెప్పు సార్. మీకు నార్మల్గా మీ సినిమాల్లో నాయనా దీనమ్మా ఇది ఎందుకు చేశాను రా బాబు అనే సినిమా ఉందా? వచ్చి పేరు వద్దులే, ఉందా? ఎన్ని సినిమాలు ఉండుంటాయి? 2 ఉన్నాయి. 2 సినిమాలు పర్సనల్గా ఉన్నాయి. సరే, రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన సినిమాల్లో ఎందుకు వెళ్ళారా బాబు థియేటర్కి, ఎందుకు చూసారా 2 గంటలు బొక్క అనే సినిమా ఉందా రీసెంట్ టైమ్స్లో? ఈ నెల 2 నెలలు అదేం లేదు, అంటే ఊరికేలా చెప్తున్నాను కదా అని సార్. థియేటర్కి వెళ్తే ప్రశాంతం కూర్చొని కాసేపు ఉంటాను, ఓకే, నచ్చినా నచ్చకపోయినా వైబ్ని అలా ఎంజాయ్ చేస్తూ. మీరు సినిమాలు ఎక్కడ చూస్తారండి? మోస్ట్లీ మాస్ థియేటర్స్ వెళ్తా, మల్టీప్లెక్స్ లేరు. గుర్తుపట్టరా జనాలు?
మాస్క్ పెట్టుకొని వెళ్తా, క్యాప్ మాస్క్ పెట్టుకొని వెళ్తా. అవునా? కానీ గుర్తుపెట్టిన ప్రాబ్లం ఉంది, హ్యాపీ, నో ప్రాబ్లం. అంటే అంత క్రౌడ్ సరదాగా ఓకే, సరదాగా ఫొటోస్ దిగడం అది ఇది ఓకే. బట్ మోస్ట్లీ క్యాప్ మాస్క్ పెట్టుకొని వెళ్తాను, ఎవరికి కనపడకుండా కొంచెం లేట్గా వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. అంతేనా? మాస్ ఫీల్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తాను. మల్టీప్లెక్స్లకి ఇంటిప్లెక్స్ మనకు ఆనం అంటారు. నాకు కొంచెం మాస్ థియేటర్ ప్రాపర్గా క్రౌడ్లో కూర్చొని చూస్తే ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ టైం మీ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఆ మూమెంట్ కోసం కదా, ఎన్ని జాబ్ వదిలేసి అంతా వచ్చి. ఫస్ట్ నాకు సినిమా కన్నా గోడ మీద మన పోస్టర్ చూసుకోవాలన్నది ఎక్కువ ఉండే. మా ఊర్లో రాయచీట్లో ఒక బస్ స్టాండ్ దగ్గర వెళ్తుంటే మొత్తం సాయి, గౌతమ్, ప్రసాద్ అని అన్ని పోస్టర్లన్నీ కలిపింటారు అనమాట. మన పోస్టర్ ఏదో రోజు ఇక్కడ వస్తుందా అని ఒక చిన్నది ఉండే. ఆ పోస్టర్ చూసినప్పుడే మంచి హై. దెన్ సినిమా చూసినప్పుడు నవంబర్ 29th, 2019 చాలు అయిపోయింది. ఇంకా తర్వాత అంతా బోనస్ అనుకున్నా, అది అయిపోయింది అన్నట్టు. వెరీ హ్యాపీ. మరి రీసెంట్గా వచ్చిన దేవరాజ్ సినిమా చూసారా? ఏదో చూసా, ఫ్యాన్ షోకి వెళ్ళిపోయా. ఫ్యాన్ షోకా? ఎర్లీ మార్నింగ్ 4 o'clock షో, విమన్ థియేటర్. ఇప్పుడు నార్మల్గా నేను బయటికి వెళ్తే అన్న నాతో దిగుతారు, మరి మీతో ఇంకా గట్టిగా ఉంటుంది కదా జనాలు. అంటే మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని వెళ్తే ఏం పెద్ద ఏమనిపించదు. అవును. ఎలా అనిపించింది దేవరాజ్ సినిమా? బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాను. అవునా? ఇంకేం చూసారు? ఇంటర్వెల్ దేవరా ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ ఫుల్ మూన్ నాకు ముందు నుంచే చెప్తుండే వాళ్ళు, ఫైట్ ఇంటర్వెల్ చాలా బాగుంటుంది అది ఇదని. ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోయింది. అనిరుద్ధ్ గారి బీజిఎంకి అందరినీ చంపి ఆయన అలా కడుగుతూ ఉంటే. మరి కా సినిమాకి అనిరుద్ధ్ గారిని పెట్టచ్చుగా బీజిఎం? అంతే, ఇంకా మన బడ్జెట్స్ అవి ఇవి వేరు, ఫ్యూచర్లో చేద్దాం. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా కొట్టాడు, పేరేంటి? శామ్ గారు. శామ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్. మీరు ఈ సినిమాతో వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఇట్. ఖైదీ మనందరికీ ఫేవరెట్, అందరూ చాలాసార్లు చూసాం. పర్టికులర్గా ఈ సినిమా మీకు నేను మీ అందరికీ చెప్తున్నాను, ఈ సినిమా థియేటర్లో కూర్చోండి, ఆయన ఇచ్చిన సౌండ్ క్రేజీ. మళ్ళీ మళ్ళీ సౌండ్ కోసం వెళ్తారు ఈ సినిమాకి, ఊరికే చెప్పట్లేదు. నాకు ఆ ఫీలింగ్, నాకు గట్ ఫీలింగ్ ఉంది, ఈ సినిమా సౌండ్ అద్దరిపోయిందిరా ఆర్ఆర్ మళ్ళీ అని చెప్పి శామ్సేజ్ గారు అంత బాగా ఇచ్చారు. సో ఇంకేం సినిమాలు చూసారు? సత్యం సుందరం. కార్తీక్ గారు చాలా బాగా అనిపించింది. పర్సనల్లీ నాకు అలా ఇష్టం, నేను అలా ఎలా వెళ్ళి ప్రాపర్గా కూర్చొని అలా ఊర్లో అలా కూర్చొని నా క్యారెక్టర్ నేను అలా ఎంజాయ్ చేస్తాను బాగా. ఆ సినిమా చాలా బాగా అనిపించింది. అలాంటి చేయాలని కూడా ఇష్టం నాకు, దగ్గరలో చేయాలి ఈ యాక్షన్లు. ఇది కొంచెం రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఇది నేను చేస్తుంటే బాగుండరా? సత్యం సుందరం. కార్తీ అన్న రోల్ అసలు నేను ఇంకా యాజ్ ఎ పర్సన్ నేను అది బాగా ఎంజాయ్ చేసామని చేసింది. బాగా కనెక్ట్ అయింది అనమాట మీకు? కనెక్ట్ అయింది. నేను చేస్తా ఫ్యూచర్లో దగ్గరలో పెట్టాలి. అవునా? ఏ గోళ లేకుండా అలా ప్రశాంతంగా. ఇందాక ఇదిగో డిన్నర్ చేసేటప్పుడు కూడా చూడు మా వాళ్ళతో అనుకుంటున్నాం కదా, ఏంది టెన్షన్లో ఇలా హ్యాపీగా వెళ్ళి ఊరి మధ్యలో అలా కూర్చొని కొన్ని కట్ బజ్జీలు వేయించుకొని అలా కూర్చొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పు. అంతేలే. మనోడు ఎవడోడు ఉంటాడు, మన లోకల్ ఫ్రెండ్ అక్కడ మన కోసం. ప్రతి ఒక్కరికి నాకు తెలిసి మన కోసం ఒక ఊర్లో కూడా ఉంటాడు ఒక లోకల్ ఫ్రెండ్. ఏదో ఒక రోజు మనం ఎప్పుడు వెళ్ళినా ఏ జాబ్ చేస్తున్నా తిరిగి వెళ్తే టౌన్లో మనల్ని బస్ స్టాండ్లో రిసీవ్ చేసుకొని రారామమ్మ అని చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడితో కూర్చొని అలా సిట్టింగ్ వేసి ఏంట్రా కబుర్లు అని మన ఊరు కబుర్లు ఏంటని మాట్లాడుకుంటుంటే నాకు ఎక్కువ బాగుంది. ఎవరండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఊర్లోనా? రాయచూట్కి వెళ్ళగానే కరుణాకర్ ఉంటాడు. ఈ మధ్య వాడి గురించి 2-3 సార్లు ఎక్కువ చెప్తున్నా, వాడు ఇంకా అసలు చంపేస్తున్నాడు నన్ను. వాడి గురించి అంటే నెక్స్ట్ డూయింగ్ వన్ మూవీ అబౌట్ హిమ్. ఏంటండి? కరుణాకర్ అని. అంత మంచి క్యారెక్టరా? మంచి క్యారెక్టర్ అంటే వాడి లైఫ్ చాలా కొత్తగా ఉంటుంది. మనమందరికీ ఒక ఫ్రెండ్ ఉంటాడు అలాంటి. వాడి గురించి చెప్దామని అనిపించింది, చాలా జెన్యున్గా చెప్దాం అనిపించింది, అందుకని తీద్దామని. బట్ సత్యం సుందరం చూశారు కదా, క్యారెక్టరేషన్ ఒకటి, లైఫ్ అది. కరుణాకర్ టైటిల్ అదే పెడతా, కరుణాకర్. మరి మీ పేరేముంటుంది? కరుణాకర్. నేనే ఇంకా పక్కన నేను చేస్తా, కిరణ్ గా పెట్టుకున్నా పేరు. అంటారా? కా సినిమాలో ఐటమ్ సాంగ్లు అంటే ఐటమ్ సాంగ్ లేదు తమ్ముడు, నెక్స్ట్ సినిమాలు పెడతాం. అదేనా? నెక్స్ట్ సినిమాలు పక్కా పెడతాం మీకు. అంటే సన్నీ లియోన్ అంత కాకుండా అంటే మీరు కొత్తగా మియా ఖలీఫా అలాంటి వాళ్ళని ఎందుకు ట్రై చేయరు? మియా ఖలీఫానా? ఓకే, నైస్. అప్పుడు మీరు నన్ను చూస్తారా? అదే ఆవిడని చూస్తాం, మిమ్మల్ని చూస్తాం అనుకోండి. కొత్తగా ఎందుకు ట్రై చేయవచ్చు? కొత్త ట్రై చేద్దాం ఏదో ఒకటి. మరి మియా ఖలీఫాలు కాదులే కానీ ట్రై చేద్దాం. కానీ ఐడియా బాగుంది కదా? ఐడియా బాగుంది. మాకా మా కుర్రోళ్ళకి అదే కోరుకుంటామండి మేము, చిన్న చిన్న ప్రాణులు మేము. సినిమాలో ఇస్తాం. సరే కిరణ్ గారు, వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సాత్విక్. పక్కా నేను వెళ్తాను, మా కలుపులు అందరూ వెళ్తారు సినిమాకి.
ఓకే. ముందే నీ కులపొల్లు ఎక్కువ. థ్యాంక్ యూ సార్.